ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో ప్రభుతో ప్రతిదినం అని ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో ఎన్నో కష్టాల మధ్యలో, ఎన్నో దుఃఖకరమైన పరిస్థితుల మధ్యలో నీవు తల్లడిల్లిపోతూ పోరాడుతున్నావు కదూ. వాస్తవమే, దేవుడు కూడా నీ యొక్క కష్టాలను, నీ దుఃఖకరమైన పరిస్థితులన్నిటినీ దేవుడు జ్ఞాపకం చేసుకొని మరొక అద్భుతమైనటువంటి వాగ్దానం ద్వారా దేవుడు నిన్ను బలపరచాలని ఆశపడుతున్నాడు. దైవజనుడు అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం, విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడుము, నిత్య జీవమును చేపట్టుము, దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి. పౌలు గారు తిమోతితో అంటున్నాడు, విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడు, నిత్య జీవం చేపట్టు. ఉదయకాల సమయంలో అనేక ప్రతికూల పరిస్థితుల మధ్యలో పోరాడుతున్నావు కదూ. దేవుడు చెప్తున్నాడు, విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడు. ఏ ప్రతికూల పరిస్థితి వచ్చినా విశ్వాసాన్ని వదిలిపెట్టకుండా ఆ విశ్వాసంతో పోరాడు. పరిస్థితితో దేవుడు తప్పనిసరిగా విజయం దయచేస్తాడు. కృంగిపోకూడదు, నీరసిల్లిపోకూడదు, ఆగిపోకూడదు. విశ్వాస సంబంధమైనటువంటి పోరాటంలో నువ్వు సాగిపోయేవాడుగా ఉండాలి. తద్వారా నిత్య జీవం చేపట్టగలవు, పరలోక రాజ్యాన్ని పొందుకోగలవు. కాబట్టి ఉదయకాల సమయంలో ఏ భయంకరమైన ప్రతికూల పరిస్థితుల మధ్యలో ఉన్నావో నాకైతే తెలియదు. అప్పుల మధ్యలో ఉండొచ్చు, అనారోగ్యం మధ్యలో ఉండొచ్చు, దుఃఖం మధ్యలో ఉండొచ్చు, వేదన మధ్యలో ఉండొచ్చు, లేమి మధ్యలో ఉండొచ్చు. ఏ ప్రతికూల పరిస్థితుల మధ్యలో ఉన్నా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడు. విశ్వాసం వదులుకోవద్దు, దేవుడు కార్యం చేస్తాడు. తద్వారా నీ జీవితం, నీ లోకంలో ఆశీర్వాదం మాత్రం కాదు, పరలోక రాజ్యంలో చోటు సంపాదించుకోగలవు. కాబట్టి నీ జీవితంలో విశ్వాసిగా ఉంటే గొప్ప దీవెనలు దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ పోరాటంలో విజయం దయచేస్తాడు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడు, నిత్య జీవం చేపట్టు, అందుకొరకే నువ్వు పిలువబడ్డావు అని ప్రభువా పౌలు తిమోతికి రాసినట్లుగా నీ ప్రియబిడ్డలు ప్రభువా ప్రతికూల వాతావరణంలో, పరిస్థితుల్లో విశ్వాసంను వదులుకోకుండా, నాయన సన్నగిలిపోకుండా విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాటు కృప అనుగ్రహించు. తద్వారా పరలోక రాజ్యములో గొప్ప బహుమానము, నాయన జీవగ్రంథములో పేరు రాస్తావు. ఆ కృప బిడ్డలందరికీ దయచేయమని కృపగల దేవని హస్తాలకు అప్పచెప్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.